హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి రెసిపీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు అండి. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ అటుకుల లడ్డు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి. ఆ సాఫ్ట్ టెక్స్చర్తో 10 నిమిషాల్లో టేస్టీగా చేసుకుని తినేయచ్చండి. ఇప్పుడు సాఫ్ట్ ఎమ్మీ పోహా లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 కప్ అటుకులను తీసుకోండి. ఇక్కడైతే నేను తిక్కటుకులు అయితే తీసుకున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు దోరగా వేయించుకుందాం. అటుకులు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని తీసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరో పక్క అటుకులు పూర్తిగా చల్లారాయండి. చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్లోకి అటుకుల్ని తీసుకొని ఇలా బొంబాయి రవ్వ టైప్లో గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన అటుకులను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేయించిన కొబ్బరిని కూడా తీసుకుందాం. ఇందులో ఫ్లేవర్ కోసం యాలకులను తీసుకుందాం. ఇలా ఎండు కొబ్బరిని కూడా గ్రైండ్ చేశాక 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుందాం. బెల్లం గ్రైండ్ చేసేటప్పుడు ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేయండి. అప్పుడే మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేసుకుందాం. నెయ్యి వేడయ్యాక కొంచెం జీడిపప్పు పలుకులు, కొంచెం కిస్మిస్, కొంచెం బాదం పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యాక వేడివేడిగా అంటే నెయ్యి వేడిగా ఉన్నప్పుడే అటుకులు బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా వేడిగా కలుపుకోవడం వల్ల బెల్లం కరిగిపోయి లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నెయ్యంతా అటుకులకు బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డు చేసుకోవడమే. తొందరగా ఇంట్లో స్వీట్ చేసుకోవాలనుకుంటే ఈ అటుకుల లడ్డు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.